హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు నా ప్రీవియస్ వీడియోలో ADX ని ఒక ప్రొఫెషనల్ లాగా ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకొని ఉంటారు అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియో గనక చూడకపోతే దాన్ని చూసి ఈ వీడియోని గనక కంటిన్యూ చేస్తే చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. బట్ ఎనీహౌ నా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ని ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే, ఒక బేసిక్ లెవెల్ ఇన్వెస్టర్ కి ADX అనేది ఒక ట్రెండ్ యొక్క స్ట్రెంగ్త్ ని చెప్తుంది అని మాత్రమే తెలుసు. కానీ ఒక ప్రొఫెషనల్ కి తెలిసేది ఏంటి అంటే ప్లస్ DMI అండ్ అలాగే మైనస్ DMIని యూజ్ చేస్తేనే మనకి ఎలాంటి ట్రేడ్ చేయాలి అనేది మనకి అర్థమవుతుంది. సో మనం ఒక బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలి అని అనుకుంటే ప్లస్ DMI పైన ఉండాలి అండ్ అలాగే మైనస్ DMI అనేది కింద ఉండాలి. అండ్ ఇక్కడ ఫామ్ అవుతున్న క్లౌడ్ యొక్క డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉండాలి. అలాంటప్పుడు ట్రెండ్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఇంకా ఫాస్ట్ గా పైకి వెళ్తూ ఉంటుంది. సిమిలర్ గా ఒక ట్రెండ్ అనేది కిందకి వెళ్తూ ఉన్నప్పుడు మనకి ADX వాల్యూ ఎక్కువ ఉండాలి. అట్ ది సేమ్ టైం మైనస్ DMI పైన ఉండి ప్లస్ DMI అనేది కింద ఉండాలి. అండ్ అలాగే ఈ రెండిటి మధ్యలో గ్యాప్ అనేది పెరుగుతూ ఉండాలి. అలాంటప్పుడు స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది తగ్గుతూ ఉంటుందో అలాంటప్పుడు ఆ ట్రెండ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయి మార్కెట్ అనేది కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చాలా మంది బేసిక్ ట్రేడర్స్ యూజ్ చేసేది ఏంటి అంటే ADX ఎప్పుడైతే 25 ఉంటుందో అలాంటప్పుడు స్ట్రాంగ్ ట్రెండ్ వస్తుంది అని అనుకుంటారు. కానీ నేను ప్రాక్టికల్ గా నిఫ్టీ యొక్క 15 మినిట్స్ అండ్ అలాగే 1 అవర్ టైం ఫ్రేమ్ వర్కౌట్ చేసినప్పుడు ADX 25 కంటే కూడా 35 లేదా 36 లెవెల్ ని యూజ్ చేస్తే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా కనిపించింది. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క 15 మినిట్ టైం ఫ్రేమ్ లేదా 1 అవర్ టైం ఫ్రేమ్ లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు 27 లేదా 28 వాల్యూ దగ్గర కనుక మనం ట్రేడింగ్ సిగ్నల్స్ ని క్యాచ్ చేయగలిగితే అలాంటప్పుడు మన సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా కనిపించింది. సో మనం ప్రతి స్టాక్ కి కూడా ADX 25 వాల్యూ కాకుండా ఏ స్టాక్ కి లేదా ఏ ఇండెక్స్ కి ఏ నెంబర్ వర్కౌట్ అవుతుంది అనేది మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకుని చూసుకుంటే మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈవెన్ యాజ్ ఎ ప్రొఫెషనల్ మీరు ADX ని కనుక ఎలోన్ యూజ్ చేస్తున్నారు అని అంటే మీకు ఖచ్చితంగా 50-50 ఛాన్సెసే ఉంటాయి. అందుకని మీరు ఎస్పెషల్లీ ఆప్షన్స్ లో కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ ని బై చేస్తున్నప్పుడు టార్గెట్ అండ్ స్టాప్ లాస్ 15% టార్గెట్ తీసుకుంటే 10% స్టాప్ లాస్ తీసుకోవచ్చు. కొన్ని రేర్ కేసెస్ లో మనం 15% టార్గెట్ తీసుకున్నప్పుడు 15% స్టాప్ లాస్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను బ్యాంక్ నిఫ్టీ యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీ ఒకటి క్రియేట్ చేయబోతున్నాను. అండ్ నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా బ్యాంక్ నిఫ్టీలో గనక మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ADX అనేది ఎయిదర్ 27 కానీ లేదా 28 వాల్యూ మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ మీరు ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎయిదర్ 15 మినిట్ టైం ఫ్రేమ్ కానీ లేదా 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ యూజ్ చేస్తే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇక్కడ చార్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్ టైం ఫ్రేమ్ యూజ్ చేశాను. కేవలం ADX ఇండెక్స్ ఒక్కటి మాత్రమే యాడ్ చేశాను. సో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా బ్యాంక్ నిఫ్టీ యొక్క ADX లైన్ 27 మనం మార్క్ చేసుకుని ఉండాలి. ఎప్పుడైతే 27 ADX దాటుతుందో అలాంటప్పుడు మనం ఎంట్రీ ఇవ్వచ్చు అని అనుకోవాలి. అయితే ఈ కాన్సెప్ట్ లో మనం సోలోగా ADX ఒక్కదాన్నే కాకుండా ప్రైస్ యాక్షన్ ని కూడా కలుపుదాం. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ప్లస్ ADX యూజ్ చేస్తే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ADX వాల్యూ 27 దాటడంతో పాటుగా మనకి 2 గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్స్ రావాలి. సో ఒకవేళ 2 గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్స్ వచ్చి లాస్ట్ 15 మినిట్ క్యాండిల్స్ కూడా పెరుగుతుంది అని అనుకోండి, అలాంటప్పుడు మనకి అది ఒక కన్ఫర్మేషన్ అవుతుంది. ఇలాంటి కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం కాల్ ఆప్షన్ ని బై చేసుకోవచ్చు. అయితే చాలా మంది బేసిక్ ట్రేడర్స్ ఏం చేస్తారు అంటే ఇలాంటి సిగ్నల్స్ వచ్చినప్పుడు వీక్లీ కాల్ ఆప్షన్స్ ని బై చేస్తూ ఉంటారు. కానీ నా సజెషన్ ఏంటి అంటే ఎయిదర్ మంత్లీ కాల్ ఆప్షన్ కానీ లేదా నెక్స్ట్ మంత్ యొక్క కాల్ ఆప్షన్ ని కానీ బై చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని అనుకుంటున్నాను. అండ్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మనం 2 కండిషన్స్ తీసుకుందాం. ఒకటి 15% టార్గెట్ అండ్ అలాగే 15% స్టాప్ లాస్ అని అనుకుందాం, లేదా 15% టార్గెట్ అండ్ అలాగే 10% స్టాప్ లాస్ అనుకుందాం. ఎలాంటి టార్గెట్ అండ్ స్టాప్ లాస్ యూస్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది ఒకసారి రియాలిటీ చెక్ చేసి చూద్దాము. సో ఇప్పుడున్న స్ట్రాటజీ మనకి చాలా సింపుల్ కదా. బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైతే ADX 27 దాటుతుందో జస్ట్ 2 గ్రీన్ కలర్ క్యాండిల్స్ వచ్చాయో అప్పుడు మనం కాల్ ఆప్షన్ ని బై చేసుకోవాలి. అంతే సింపుల్. సో ఈ స్ట్రాటజీని నేను టెస్ట్ చేయడం కోసం స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తున్నాను. సో స్ట్రీక్ ని నేను డైరెక్ట్ గా యూజ్ చేయడం కోసం చార్ట్ లో ఉన్న స్ట్రీక్ అనే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ స్ట్రీక్ నాకు ఒక స్ట్రాటజీ ఇచ్చింది. కానీ నేను దీన్ని ఎడిట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఎడిట్ స్ట్రాటజీ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న డైనమిక్ కాంట్రాక్ట్ ఏముంది అనేది చూస్తున్నాను. సో కాల్ ఆప్షన్ కరెంట్ మంత్లీ లాంగ్ ఉంది. సో మంత్లీ ఆప్షన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని టెస్ట్ చేస్తాను. అండ్ అలాగే కరెంట్ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము.
యూజువల్ గా నెక్స్ట్ మంత్ ఆప్షన్స్ తీసుకున్నప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి బెటర్ గా ఉంటాయి. సో ఎనీహౌ కరెంట్ మంత్ ఆప్షన్ తీసుకొని డన్ క్లిక్ చేసిన తర్వాత 15 మినిట్ టైం ఫ్రేమ్ నేను యూస్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక కండిషన్ యాడ్ చేయాలి. సో దానికోసం నేను బ్యాంక్ నిఫ్టీలో కాబట్టి సింబల్ అనే టూల్ ని యూస్ చేసుకొని నిఫ్టీ బ్యాంక్ ని సెర్చ్ చేసి ఇండిసెస్ నిఫ్టీ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ యొక్క ADX ఉంటుందో సో ఆ ADX 14 పీరియడ్ ఉన్నదాన్ని క్రాసెస్ అబౌవ్ 27 ఉంటుందో ఆ కండిషన్ నేను తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం క్రాసెస్ అబౌవ్ యాడ్ చేసి నెంబర్ అనే కండిషన్ మనం తీసుకొని ఆ నెంబర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 27 ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే లాస్ట్ 2 క్యాండిల్స్ అనేవి నాకు గ్రీన్ కలర్ క్యాండిల్స్ అవ్వాలి. అందుకోసమని నేను బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 2 గ్రీన్ క్యాండిల్స్ రావాలి అని అంటే మళ్ళీ సింబల్ అనే టూల్ యూజ్ చేసుకొని అగైన్ ఇండిసెస్ లో నిఫ్టీ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ ఆఫ్ -1 అంటే లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఓపెన్ కంటే పైన ఉందంటే లాస్ట్ క్యాండిల్ గ్రీన్ అవుతుంది కదా, అందుకని హైయర్ దెన్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ లో -1 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓపెన్ సెలెక్ట్ చేసుకుని అందులో ఆఫ్సెట్ -1 సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ కండిషన్ లో అగైన్ సింబల్ కండిషన్ ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ యొక్క ఇండెక్స్ ని యాడ్ చేసుకుని ఈసారి క్లోజ్ లో -2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే 2 క్యాండిల్స్ కంటే ముందు ఉన్నదన్నమాట. అగైన్ హైయర్ దెన్ ఆప్షన్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా మనకు ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి కాబట్టి. సో దేనికంటే హైయర్ ఉండాలి అంటే ఓపెన్ ఆఫ్ -2 కంటే హైయర్ ఉండాలి. సో అగైన్ -2 సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇంతే సింపుల్ కండిషన్. లాస్ట్ 2 క్యాండిల్స్ మనకి గ్రీన్ కలర్ క్యాండిల్స్ అవ్వాలి అండ్ ADX అనేది 27 ని దాటాలి. దీనికి తగినట్టుగా మనకి ట్రేడ్ ఫామ్ అయింది అని అంటే కాల్ ఆప్షన్ కరెంట్ మంత్ ని బై చేయాలి అని అనుకున్నాను. సచ్ దట్ నేను టార్గెట్ అండ్ స్టాప్ లాస్ తీసుకోవాలి. సో టార్గెట్ 15% తీసుకుంటున్నాను అండ్ అలాగే స్టాప్ లాస్ కూడా 15% తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు కనపడుతుంది టార్గెట్ గ్రీన్ కలర్ లో అండ్ స్టాప్ లాస్ రెడ్ కలర్ లో 15 and 15%. సో దీన్ని నేను ఒకసారి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేయబోతున్నాను. సో లాస్ట్ 3 months లో మనం ఈ డేటాని అబ్జర్వ్ చేసినప్పుడు కరెంట్ మంత్ ఆప్షన్స్ ని కనుక ట్రేడ్ చేస్తే మనకి 1200 రూపీస్ లాస్ వస్తుంది. బట్ వేరాజ్ నేను ఎడిట్ ఆప్షన్స్ లోకి వెళ్ళి కరెంట్ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నా ఎస్టిమేషన్ ప్రకారం నెక్స్ట్ మంత్ ఆప్షన్స్ లో ఎప్పుడు కూడా మనకి ఫేక్ సిగ్నల్స్ తక్కువగా ఉంటాయి, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో నెక్స్ట్ మంత్ సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మంత్ ఆప్షన్స్ కి నేను ట్రేడ్ చేసినప్పుడు 2800 రూపీస్ ప్రాఫిట్ కనపడుతూ ఉంది. అయితే దీంట్లో నేను ఇంకొన్ని చేంజెస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్ళి మనం జస్ట్ 1 lot తో చేస్తున్నాం, బట్ ఒక 4 lots తో కనుక మనం ట్రేడ్ చేయగలిగాము అని అనుకోండి. అండ్ అలాగే స్టాప్ లాస్ ని నేను 15% కాకుండా 10% తీసుకుంటున్నాను. ఇలాంటప్పుడు మనకి ఎలాంటి రిజల్ట్స్ జనరేట్ అవుతాయి అనేది ఒకసారి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే మనకి ఇలా లాస్ట్ 3 months లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు కేవలం 8 ట్రేడింగ్ సిగ్నల్స్ వస్తే దాంట్లో 16,000 రూపీస్ ప్రాఫిట్ కనపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను ఇంకొక చేంజ్ తీసుకురావాలి అని అనుకుంటున్నాను. సో ADX 27 ఎగ్జాక్ట్ నెంబర్ కాకుండా ఒకవేళ మనం దీన్ని 28 లాగా చేంజ్ చేస్తే ఏమవుతుంది? సో 28 క్లిక్ చేసి డన్ క్లిక్ చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ 3 months లో మనకి 28 దగ్గర కనుక మనం ట్రేడింగ్ సిగ్నల్ తీసుకుంటే 6 ట్రేడింగ్ సిగ్నల్సే వచ్చాయి. చూసారా, కొన్నిసార్లు 27 దాకా వచ్చింది కానీ 28 ని రీచ్ అవ్వకుండానే రివర్స్ అయిపోయింది. అందుకని 28 బ్యాంక్ నిఫ్టీకి మనకి కొంచెం ఎక్కువగా వర్కౌట్ అవుతుంది అని అనుకోవచ్చు. సో 28 మనం అబ్జర్వ్ చేసినప్పుడు 5 times విన్ అయ్యాం, 1 time లూజ్ అయ్యాం. సచ్ దట్ 65,000 రూపీస్ ప్రాఫిట్ కనపడుతుంది. అయితే ఇది లాస్ట్ 3 months లో వర్కౌట్ అయింది. మరి అంతకంటే ముందు 3 months కి వెళ్తే వర్కౌట్ అవుతుందా లేదా టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం నేను అగైన్ ఎడిట్ లోకి వెళ్ళి టైం ఫ్రేమ్ ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో బ్యాక్ టెస్ట్ పారామీటర్స్ లో టైం ఫ్రేమ్ ని మేబీ ఒక 3 months ముందుకు వెళ్తే September 1st నుంచి అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటున్నాను. అగైన్ సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తున్నాను, సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో అంతకుముందు 3 months మనం అబ్జర్వ్ చేసినా కూడా కేవలం 6 ట్రేడింగ్ సిగ్నల్స్ వచ్చాయి, 68,000 రూపీస్ ప్రాఫిట్ కనపడుతుంది. అండ్ దీన్నే 1 hour టైం ఫ్రేమ్ లో వాడితే ఏమవుతుంది అది తెలుసుకోవడం కోసం అగైన్ ఎడిట్ క్లిక్ చేసి 1 hour టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో 1 hour టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేసినప్పుడు కూడా 6 ట్రేడింగ్ సిగ్నల్స్ వచ్చాయి, కానీ 3 times విన్ అయితే 3 times లూజ్ అవ్వడం జరిగింది అండ్ 18,000 రూపీస్ ప్రాఫిట్ కనపడుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న చేంజ్, యాక్చువల్ గా 1 hour టైం ఫ్రేమ్ లో గనక చూస్తే ఇది 1 year డేటా చూపిస్తుంది మనకి. సో ఎనీహౌ ఈ స్ట్రాటజీ మీద మీరు ఇంకొంచెం వర్కౌట్ చేయాలి అని అనుకుంటే ఈ కోడ్ ని మళ్ళీ అంతా మీరు జనరేట్ చేయకుండా సింపుల్ గా దీని యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే చాట్ బాక్స్ లో పేస్ట్ చేస్తాను. అయితే నేను నా పర్సనల్ గా స్ట్రీక్ లో అల్టిమేట్ ప్లాన్ ని యూస్ చేస్తూ ఉన్నాను. దీంట్లో రెగ్యులర్ అండ్ అల్టిమేట్ ప్లాన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ F&O లో గనక ఇలాంటి బ్యాక్ టెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా అల్టిమేట్ ప్లాన్ తీసుకోవాలి. నార్మల్ స్వింగ్ ట్రేడింగ్ కోసం అయితే రెగ్యులర్ ప్లాన్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయితే అల్టిమేట్ ప్లాన్ ని ఎప్పుడైతే మనం 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటామో అది 980 రూపీస్ పర్ మంత్ మనకు పడుతుందన్నమాట. అయితే యాజ్ ఆఫ్ నౌ జీరోదా నుంచి గనక మనం ట్రేడ్ చేస్తున్నాము అంటే ఒక 10 బ్యాక్ టెస్ట్ అనేది స్ట్రీక్ ప్లాట్ఫామ్ ఫ్రీగా ఇస్తుంది. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రిప్షన్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటే స్ట్రీక్ యొక్క ప్లాన్స్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇక్కడ
స్ట్రాటజీస్ తో పాటుగా టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ అలాగే స్కానర్స్ అనేవి మనకి అవైలబుల్ లో ఉంటాయి. ఎనీహౌ ఈ వీడియోలో నేర్చుకున్న కాన్సెప్ట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే 25 ADX బదులు మీరు బ్యాంక్ నిఫ్టీని యూస్ చేస్తుంటే 27 లేదా 28 ADX యూస్ చేస్తే మంచిది. ప్రిఫరబుల్లీ 28 యూస్ చేస్తే కొంచెం బెటర్ రిజల్ట్స్ కనపడుతున్నాయి. అండ్ అలాగే నిఫ్టీని యూస్ చేయాలి అని అనుకుంటే 37 ఆర్ 38 వాల్యూని యూస్ చేస్తే బెటర్ రిజల్ట్స్ కనపడుతూ ఉంటాయి. అయితే ADX జస్ట్ 27 లేదా 28 దాటుతూ ఉన్నప్పుడు మనకి అంతకు ముందు 2 క్యాండిల్స్ కనుక గ్రీన్ కలర్ క్యాండిల్స్ అయ్యి మార్కెట్ పైకి పెరుగుతూ ఉంది అని అంటే అలాంటప్పుడు మనం స్ట్రాంగ్ బై ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ అలాగే సిమిలర్ గా ఒకవేళ ADX 27-28 రీచ్ అయ్యి రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి కిందకు పడుతూ ఉంది అని అంటే అలాంటప్పుడు మనం బెరిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. అయితే ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇప్పటికీ కూడా 50-50 ఛాన్సెసే ఉన్నా మనం ఎప్పుడైతే టార్గెట్ అనేది 15% అండ్ అలాగే స్టాప్ లాస్ 10% పెట్టుకుంటున్నామో మనకి బెటర్ రిజల్ట్స్ కనపడుతున్నాయి. అండ్ అలాగే ఈ ట్రేడింగ్ స్ట్రాటజీని ఫాలో అయ్యేటప్పుడు మనం మంత్లీ లేదా వీక్లీ ఆప్షన్ కాకుండా నెక్స్ట్ మంత్ ఆప్షన్స్ ని మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇంకా బెటర్ రిజల్ట్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఇలా ఒక బేసిక్ లెవెల్లో ట్రేడ్ చేస్తూ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ని తగ్గించుకోవడం కంటే ఒక ప్రొఫెషనల్ లాగా ఆలోచిస్తూ బెటర్ స్ట్రాటజీస్ ని క్రియేట్ చేసుకోవడానికి మీకు స్ట్రీక్ ప్లాట్ఫామ్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ అలాగే మీరు నా నెక్స్ట్ వీడియోస్ లో ప్రతి ఇండికేటర్ కి సంబంధించిన ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.